శంకర్ రెడీ అయి వచ్చి, హరిత రెడీనా అంటూ చూసేసరికి హరిత ఏడుస్తూ ఉంది. ఏమైందే, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు వెళ్తున్నాంగా అని అడిగాడు. శంకర్ తొందరగా పదండి. శరణ్య రాత్రి దేన్నో చూసి భయపడిందంట. రాత్రంతా మన కోసం కలవరిస్తూనే ఉందంట. దడుపు జ్వరం లాగా ఉంది అని అమ్మ మనకి చాలాసార్లు ఫోన్ చేస్తూనే ఉందంట. కానీ మన ఫోన్లు రెండు కలవనే లేదట. రాత్రంతా వణికిపోతూనే ఉందట అని చెప్పి ఏడుస్తున్న హరితను ఓదార్చాడు శంకర్. శరణ్యను తీసుకురావడం కోసం హరిత వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇద్దరు. శరణ్య, లేమ్మా, లేచి పాలు తాగు. అమ్మా నాన్న బయలుదేరారు. ఇంకో గంటలో ఇక్కడికి వచ్చేస్తారు, సరేనా? దాకన్నా పాలు తాగు అంటూ శరణ్యను లేపి పాలు తాగించింది హరిత తల్లి వసుధ. అమ్మమ్మ, మనం ఇక్కడ ఉండొద్దు, మా ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ బూచి ఉంది అమ్మమ్మ, నాకు భయం వేస్తుంది అంటూ ఏడుపు మొదలుపెట్టింది. అయ్యో తల్లి, ఏడవకు, నాన్న వాళ్ళు వచ్చేస్తుంటారు, మనం వెళ్ళిపోదాంలే అంటూ మనవరాల్ని ఎత్తుకొని ఓదారుస్తూ ఆడిస్తూ ఉంది. ఈలోగా వసుధకి తన వెనకాలే ఏదో ఉన్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. సర్లే అని మళ్ళీ శరణ్యని ఆడిస్తూ ఉండగా కిచెన్లో నుండి పళ్ళెం విసిరేసిన శబ్దం అయింది. ఈసారి తను పిల్లని ఎత్తుకొని కిచెన్లోకి వెళ్ళి చూసింది. అక్కడ ఎవరూ లేరు. అదేందో ఈ శబ్దం ఎలా వచ్చింది అని అటు ఇటు చూసి అక్కడ ఏమీ కనిపించకపోవడంతో మళ్ళీ హాల్లోకి వెళదామని వెనక్కి తిరిగేసరికి డబ్బని ఏదో తన వీపుపై దూకినట్టు అనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే అది నల్ల పిల్లి. ఓ శని మొహం మండ, నువ్వటే, చచ్చాను కదా హడలి అని దాన్ని తరిమేసి తలుపు వేసుకొని వచ్చింది. అమ్మమ్మ, అమ్మవాళ్ళు ఇంకా ఎప్పుడు వస్తారు? ఇక్కడ ఉండొద్దు, మా ఇంటికి వెళ్ళిపోదాం, నువ్వు వచ్చేసేయి అంటూ ఏడవడం మొదలుపెట్టింది శరణ్య. తల్లి, ఏడవకూడదు, నువ్వు చాలా ధైర్యవంతురాలివి కదా అంటూ శరణ్యని ఓదారుస్తూ ఇడ్లీ తినిపిస్తుంది. ఇంతలో ట్రింగ్ 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 అని కాలింగ్ బెల్ మోగితే అదిగో అమ్మవాళ్ళు కూడా వచ్చేశారు అంటూ తలుపు తీసింది వసుధ. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అదేంటి అని బయటకు వెళ్ళి చూసింది. ఎవరూ కనిపించలేదు. ఇదేంటి అనుకుంటూ చుట్టూ చూస్తుంటే, అమ్మమ్మ తొందరగా రా, నన్ను వదిలేసి వెళ్ళకు అంటూ ఏడుపు మొదలుపెట్టింది శరణ్య. అయ్యో తల్లి, ఇక్కడే ఉన్నాన్రా అంటూ లోపలికి వెళ్ళిపోయింది వసుధ. కానీ తనకి అంతా గందరగోళంగా అనిపిస్తోంది. ఏదో జరుగుతుంది, ఏంటి అనేది అర్థం కావడం లేదు. రాత్రి ఆడుకుంటూ ఉన్న పిల్ల సడన్గా భయపడి ఏడవడం మొదలుపెట్టింది. ఎప్పుడు తల్లిని వదిలి ఉండలేదు కాబట్టి బెంగకి అలా చేసింది అంటే తనే మారం చేసి నా దగ్గర ఉంటా అని వచ్చింది కదా, అలా ఎందుకు చేస్తుంది? అసలు ఇప్పుడు కాలింగ్ బెల్ కొట్టింది ఎవరు? ఎందుకు? అన్ని ప్రశ్నలే. కూతురు అల్లుడు వచ్చే వరకు మనవరాలిని ఏమీ అడగకూడదు అనుకుంది. ఎలాగో టిఫిన్ తినిపించి టాబ్లెట్ వేసి అల్లుడు కూతురు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది వసుధ. ఈలోగా మళ్ళీ ట్రింగ్ 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 అని కాలింగ్ బెల్ మోగింది. ఈసారి ఎవరో అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న కూతుర్ని అల్లుణ్ణి చూసి కొండంత ధైర్యం వచ్చింది వసుధకి. అమ్మా శరణ్య ఏది
అంటూ లోపలికి వెళ్ళింది హరిత. తల్లిని చూస్తూనే అమ్మా అంటూ వెళ్ళి అల్లుకుపోయింది శరణ్య. అమ్మ వచ్చేసింది కదా, ఇంకా ఏం భయం లేదు అంటూ కూతుర్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది హరిత. శంకర్ కూడా శరణ్యని దగ్గరికి తీసుకొని, ఎందుకు భయపడ్డావు? నువ్వు చాలా బ్రేవ్ గర్ల్ కదా, నాన్న కూతురివి కదా, నీకు భయమేంటి అంటూ లాలనగా అడిగాడు. అమ్మో, నిన్న రాత్రి బూచిని చూశాను నాన్న. నీకు తెలుసా, దాని కళ్ళు మెరుస్తున్నాయి, చాలా నల్లగా ఉంది అని చెప్పి వణికిపోయింది శరణ్య. ఇంట్లో నల్లపిల్లి తిరుగుతుంది బాబు, బహుశా దాన్ని చూసి భయపడినట్లుంది. నేను అప్పటి వరకు పిల్లతోనే ఉన్నాను. నేను బాత్రూంకు వెళ్ళి వచ్చేసరికి భయపడి ఏడుస్తూ వణికిపోతూ కనిపించింది. ఊరుకోబెట్టి అన్నం పెట్టి పడుకోబెట్టాను. తీరా చూస్తే నిద్దట్లో మిమ్మల్ని కలవరించింది, దడుచుకుంది. అంతే, ఇక జ్వరం వచ్చేసింది. లేపి టాబ్లెట్లు వేశాను. మీకు రాత్రి చాలాసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాను, అస్సలు కలవలేదు. సరే, పొద్దున్నే నేనే తీసుకువచ్చి మీ దగ్గర దిగబెడదాం అనుకున్నా. ఈలోగా నువ్వే ఫోన్ చేయడంతో విషయం మొత్తం చెప్పాను. సరే, మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి, టిఫిన్ తిందురు గాని అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది వసుధ. అమ్మమ్మ, ఇక్కడ ఉండద్దు, మా ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ బూచి ఉంది అంటూ శరణ్య ఏడుపు మొదలుపెట్టింది. లేదు నాన్న, నువ్వు భయపడకు, బూచి లేదు ఏమీ లేదు, నాన్న వచ్చేశాడు కదా, ఇంకా బూచి భయం లేదు, సరేనా అంటూ నచ్చజెప్పాడు. కానీ శరణ్యకి భయంగానే ఉంది. తండ్రి వడిలో కిందకి దిగగానే హరిత కిచెన్లోకి వెళ్ళి, అమ్మ, రాత్రి నాకు చాలా విచిత్రమైన కల వచ్చింది. శరణ్య ఎక్కడో దూరం నుంచి నా కోసం ఏడుస్తున్నట్లు, అరుస్తున్నట్లు, చాలా భయంకరమైన కల. నేను ఉలిక్కిపడి లేచేసరికి శరణ్య లేదు అని కంగారు పడ్డాను. నీ దగ్గర ఉంది అని మర్చిపోయాను. మీ అల్లుడు గుర్తు చేస్తే గాని నాకు గుర్తు రాలేదు. సరే కదా అని నీళ్లు తాగుదామని గదిలో వాటర్ లేకపోవడంతో కిందకు వెళ్ళాను. నాకు చాలా భయంకరమైన సంఘటన ఎదురైంది. అది భ్రమో నిజమో కూడా నాకేమీ అర్థం కాలేదు అంటూ రాత్రి జరిగిన దానికి అంతా తల్లికి చెప్పింది హరిత. అదంతా విన్న వసుధకి చాలా కంగారుగా అనిపించింది. కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయిపోయింది. అంటే నేను భయపడినట్టే జరుగుతుందా? ఆమె తిరిగి వచ్చేసిందా? నిన్ను ఎలాగో కాపాడుకోగలిగాను, కానీ ఇప్పుడు ఈ పసిదాన్ని ఆమె నుండి ఎలా కాపాడాలి? ఎవరు సహాయం చేస్తారు? సాయం రుద్రయ్య. ఆ రుద్రయ్య, ఇప్పుడు రుద్రయ్య ఎక్కడ ఉన్నాడు? కాదు, ఇదంతా భ్రమే, నిజం కాదు, ఆమె రాలేదు, బయటకు రాలేదు అంటూ ఏదేదో మాట్లాడిస్తూ వణుకుతోంది వసుధ. హరితకు ఏమీ అర్థం కాలేదు. అమ్మా అమ్మా అంటూ కుదిపింది తల్లిని. అప్పుడు స్పృహలోకి వచ్చింది వసుధ. ఏమి మాట్లాడుతున్నావు నువ్వు? ఆమె రావడం ఏంటి? రుద్రయ్య ఏంటి? సాయం ఎవరు చేయాలి? ఏమి సాయం? ఏమి మాట్లాడుతున్నావు అని అడుగుతున్న కూతురితో, ఇప్పుడు నన్ను ఏమీ అడగవద్దు, సమయం వచ్చినప్పుడు నేనే అన్నీ నీకు చెబుతాను. ముందు నాకు విషయం చెప్పు. నిన్న రాత్రి నీ వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది అన్నావు కదా, అలా ఇంతకు ముందు ఎప్పుడైనా అనిపించిందా? లేదమ్మా, ఇప్పటి వరకు ఎప్పుడూ అనిపించలేదు అంది హరిత. సరే, ఇంకా నువ్వు ఈ విషయం ఇక్కడితో వదిలే. శరణ్య మాత్రం చాలా జాగ్రత్త. అప్పుడే అల్లుడి గారితో ఏమీ చెప్పకు, అతనికి నమ్మకాలు లేవు కదా అంటూ పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారి పాదాల కింద ఉన్న చిన్న పెట్టి నుండి ఒక తాయస్తు తీసి అమ్మగారికి దండం పెట్టుకొని, ఇది శరణ్యకి కడతాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది దాని దగ్గరే ఉండాలి, సరేనా? ఈ విషయం గుర్తుపెట్టుకో. అమావాస్య రోజు మాత్రం పిల్లని బయటకి పంపొద్దు, స్కూల్కి కూడా పంపొద్దు. ఆ ఒక్కరోజు, ఇప్పుడు దానికి 3వ ఏడు కదా, నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకో. నీకు అన్ని వివరంగా చెప్తాను,
ముందు చంటిదాన్ని ఇలా తీసుకొనిరా అని చెప్పింది. శరణ్యని తీసుకొద్దామని హాల్లోకి వెడితే అక్కడ ఎవరూ లేరు. అదేంటి అని ఇల్లంతా చూసింది. ఆ తండ్రి కూతుర్లు ఇంట్లో ఎక్కడా లేకపోవడంతో వాళ్ళని వెతుకుతూ బయటకు వెళ్ళింది హరిత. అడుగులో అడుగు వేసుకుంటూ శంకర్, శరణ్య ఎక్కడున్నారు అంటూ ముందుకు వెళ్తుంది. మళ్ళీ తన వెనకాల ఎవరో ఉన్నట్టు వెచ్చని శ్వాస తన వెన్నుకు తగులుతూ ఉంటే భయంతో ఒళ్ళంతా చెమలు పట్టేస్తున్నాయి. భయంగా వెనక్కి తిరిగి చూసి అక్కడ కనిపించిన దానికి కయ్యమని అరిచి స్పృహ తప్పి కింద పడిపోయింది. ఈ వీడియో చూసే ముందు మీరు పార్ట్ 1 చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఎక్కడ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.